గ్రామం అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో కనిపించే ఒక చిన్న స్థావరం. ఒక కేంద్ర బిందువు చుట్టూ సమూహంగా ఉన్న ప్రజల స్థావరాలను గ్రామం అంటాం. ఈ వీడియోలో గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన విధానం గురించి పూర్తి స్థాయిలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టానికి నేషనల్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 10,909 గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ జనాభా 61% ఉంది. అక్షరాస్యత రేటు 66.54%గా ఉంది. ముఖ్యంగా గ్రామీణంలో 612 మండలాల్లో గ్రామీణ జనాభా ఆవాసంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పనులు, కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి గ్రామీణ ప్రాంతంలో దాదాపు 95% మంది జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉండడం వల్లనే వ్యవసాయ కూలీలుగా వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఏ గ్రామంను కదిలించినా కుల సంఘాల భవనాలు లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ త్రాగునీరు సరఫరా లేదు. సంపూర్ణంగా సీసీ రోడ్లు అనేటువంటివి ఏ గ్రామంలో లేవు. డ్రైనేజ్ వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. హాస్పిటల్స్, బ్యాంక్స్, పార్క్స్ అనేటువంటివి మరి ఎక్కడా కూడా ఏ గ్రామంలో చూసినా కనిపించవు. లైబ్రరీస్, తర్వాత పోలీస్ స్టేషన్స్ అనేటువంటివి ఏ గ్రామంలో కూడా ప్రభుత్వం అనేటువంటి నిర్మించలేదు. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు, గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి గురించి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారు పడుతున్నటువంటి సమస్యలు, వారు అనుభవిస్తున్నటువంటి వ్యవసాయ సమస్యలు, వారు నిత్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి సమస్యలను మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. గ్రామంలో ముఖ్యంగా గ్రామ పెద్దగా సర్పంచ్ ఉండడం జరుగుతుంది. ఆ సర్పంచ్ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి ఏంది, ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు గ్రామానికి ఏ విధంగా వచ్చినాయి, ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి అంశాలను కూడా మరి వారి మాటల లోపలనే, గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ మరి వారి మాటల లోపలనే మరి ఈ వీడియో లోపల వారి నోటి మాటలను మనం పూర్తి స్థాయిలో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 19లో ఎలక్షన్ వచ్చింది. 19లో ఎలక్షన్లో విన్ అయిన తర్వాత 400 మెజార్టీతో గెలిచిన నాకు ప్రజలంతా ఆదరించారు. ఆ పట్టుదలతోన చేయాలనే తపనతో ఇంకా 10th క్లాసు సెంటర్ లేకుండే మాకు ఇక్కడ సబితమ్మ అప్పుడు మంత్రి గారు, ఆమెను మా ఎమ్మెల్యే గారి ద్వారా పోయి హర్షవర్ధన్ అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి 10th క్లాస్ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆ తర్వాత మా రైతులకు చాలా ఇబ్బందులు పడుతుండ్రు. రైతులు అక్కడ పేటమీన అని అక్కడ కిందికి పాత ఊరు సైడు కమ్సీకం అంటే 3,000 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. దానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్ఫారాలు రైతులకు 22 ట్రాన్స్ఫారాలు మా ఎమ్మెల్యే ద్వారా పోయి సంబంధించిన శాఖ మంత్రితో చెప్పించి తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది. రైతులు ఈరోజు కూడా అవతల పంటలు పండించుకుంటున్నారు. రైతు వేదిక. మూడవది శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. శ్మశాన వాటికలో కంప్లీట్ చేసినాం. తర్వాత ఎక్స్ట్రా ఆ నిధులు కాక మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి ఒక బోరేసి దానికి హ్యాండ్ పంప్ ఫిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మూడవది ముస్లింల దాంట్లో కూడా అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉండే వాళ్ళకు, అక్కడ సీసీ రోడ్కు ప్రాబ్లం ఉండే రోడ్ లేకుండే వాళ్ళకు, ముస్లింలకు శ్మశాన వాటికకు వాళ్ళకు కూడా రోడ్ ఉండాలన్నట్లు సీసీ వేయించినాం. గ్రామ పంచాయతీ నిధుల నుంచి సీసీ చేపించి అక్కడ బోరేసి అక్కడ హ్యాండ్ పంప్ ఫిట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా 50 లక్షలతోన ఊర్లో సీసీ రోడ్లు వేసి ఇక్కడ దోసకాలు పెట్టి కింది గేరికి, ఇక్కడ పై గేరికి అన్నీ అది గ్రామ పంచాయతీ నిధులతోనే వేసినాం. కరోనా వచ్చింది కాబట్టి మేము అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం. లేకుంటే ఈ మాకు చిన్న పిల్లలు ఆడుకోనికి గ్రౌండ్ లేకుండా గ్రౌండ్ అక్కడిక్కడ మేమే అంత యూత్ని తీసుకొని దాన్ని ఒక గ్రౌండ్ లోకల్ ట్రాక్టర్లను పెంచుకొని అందరిని రిక్వెస్ట్ చేస్తే రైతులందరూ కలిసి వచ్చి గ్రౌండ్ ఏర్పాటు చేసింది. అక్కడ మొక్కలు ఆరబెట్టుకోనికే
ఒడ్లు ఆరబెట్టుకొని మంచి ప్లేస్గా ఉండే నా ఒక నెల 2 నెలలు అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు ఆ గ్రౌండ్ అది చేసినాం. తర్వాత మాకు మెయిన్ ఏంటంటే టెంపుల్ ఈ మదనగోపాల స్వామి ఆలయం అనేది పాత చరిత్ర నుంచి మాకు ఒక పెద్ద టెంపుల్ ఇది. పాత ఊళ్ళ నుంచి ఒక్కసారి మా గ్యాప్ ఉన్నప్పటి నుంచి వీడికి వచ్చినాక తేరు అయితే లేదు. ఆ తేరు పాత పడిపోయింది, 80 ఏళ్ళ క్రితమే పాడవైపోయింది. పాత పడిపోయింది. దాన్ని సంబంధించిన శాఖ మాధ్యులతో మాట్లాడి ఆ తేరుని స్పీడ్గా చేయించి మా పీరియడ్లోనే మేము తేరుని ఇంకా తేరు గుంజడం జరిగింది. ఈ పనులు చేయగలిగినాం. ఇంకా ఈ ఊరికి లో వోల్టేజ్ సమస్య ఉండే అన్నీ చిన్నవి 25, 15వి చిన్న బుడ్లు ఉన్నాయి కరెంటు. ఆ లో వోల్టేజ్ సమస్యను 4 కొత్తవి 100 kV ట్రాన్స్ఫరాలు రిలీజ్ చేయించి శాంక్షన్ చేయించి ఇచ్చి ఎక్కడెక్కడ ఫుల్ చేయడం జరిగింది నా పీరియడ్. తర్వాత ఈ ఊరికి 5 ఊర్లు లింక్ ఉండే సబ్స్టేషన్. అయితే ఎప్పుడు కరెంటు పోయేది, ఇప్పుడు కరెంటు ఉండేది కాదు. ఆ సమస్య కూడా సపరేట్ ఫీడర్ అనే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కుటుంబాన్ని పరిశీలిద్దాము. వారి నోటి మాట ద్వారా వారి అనుభవించేటువంటి బాధలను, పేదరికాన్ని పరిశీలిద్దాం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 4 పిల్లలు, మగ పిల్లలు. 4 మగ పిల్లలు. ఎంత భూమి ఉంది? ఉంటుంది, ఎకరం ఉంటుంది. ఇంకా ఎకరా భూమి ఉంది. ఇంకా ఏమైనా ఆదాయ వనరులు ఉన్నాయి? ఏం ఆదాయం లేదు మాకు, ఏది లేదు మాకు. ఈ రెక్కలేంగా. అవును. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం రాలేదు? ఎలాంటి పావుల దుడ్ల ఆదాయం లేదు మాకు. మీ ఆయన కూడా పింఛన్ లేదు? లేదు. మా ఆయన పక్షవాతం ఉన్న పేషెంట్ పింఛన్ లేదు. పక్షవాతం పేషెంట్ పింఛన్ లేదు. పింఛన్ రాలేదు. ఆయనకు గవర్నమెంట్ ప్రైవేట్లో ఓకే. ఇప్పుడు ఎన్ని రూములు ఉంటుంది మీ ఇంట్లో? 2 ఉంటాయి. 2 రూమ్లే ఉంటుంది. 2 ఉంటాయి. అవును. మీ పెద్ద కొడుకు జేసీబీ నడుపుతారా? వాళ్ళిద్దరు కలిసి. చిన్న కొడుకు మెకానిక్. మొత్తం 4 మగ పిల్లలు. 2 కొడుకులు, ఇద్దరు జేసీబీ నడుపుతారు. జేసీబీ అవును కడుతున్నారు. జేసీబీ ఉపాధి మీకు కుటుంబానికి, జేసీబీ ఉపాధి. అదే చూడాలి మాకు. ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. ప్రభుత్వం అంటే రూపాయి ఆదాయం లేదు. ఏ కులం అమ్మ మీది? అర్జెన్స్. ఎస్సీ. ఎంత ఎత్తుకున్నాం మహిళా సంఘం నుంచి లోన్? మేము అప్పుడు ఎత్తుకుంటే 2 లక్షలు ఎత్తుకో. ఇప్పుడు అందరూ కలిసి ఈ 2 రూమ్లోనే ఉంటారు. అందరు కలిసి ఇదే రూమ్ లో ఉండరు. హైదరాబాద్ ఒకరు, అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు. చిన్న పిల్లగాడు, మెకానిక్ పిల్లగాడు, ఇంకా మేము 3 ఉంటాం. చిన్న ఆయన మీరు 3 ఈడ ఉంటారు. మీతో వాళ్ళు జేసీబీ హైదరాబాద్ నడుపుతున్నారు. పెద్ద ఆయన, ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు వాళ్ళు అక్కడ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. నడిపైన భార్య, నడిపైన వనపారిలో ఉంటారు. నేను చిన్న పిల్లగాడు, ఈ ముసలాయన, మేము 3 ఈ గుళ్ళే ఉన్నాం. పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబాల యొక్క దీన గాథ ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏం పేరు అన్న నీ పేరు? స్వామి. స్వామి. ఏం చేస్తావు? వ్యవసాయ కూలే. ఏం పొలం లేదు? ఎవరికన్నా హెల్త్ సమస్యలు ఉన్నాయి? హెల్త్ సమస్యలు ఉన్నాయి. మా నాయనకు, మా అమ్మకు పానం బాగాలేక అట్లే. మీ నాయన ఏం చేస్తాడు? మా నాయన ఏం హెల్త్ అంటే ఏం ఇబ్బంది ఉంది? ఇట్లా పానాలు బాగాలేక ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ముగ్గిన తగ్గి. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ కూలి అంటే నీకు రోజు ఎంత వస్తుంది ఆదాయం? రోజు ఎంత 500, 600, 400. ఎంత ఖర్చు చేస్తావు? ఖర్చు ఇంకా ఇంట్లో బియ్యం అవి కొనుక్కొచ్చుకొని కూరగాయలు దానికి దీనికి. కూరగాయలు నూనె అంతా దానికి కూలి నుంచి వచ్చేటువంటిది ఆదాయం. పిల్లల చదువుకి ఎట్లా? గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ హాస్టల్ సీట్ వచ్చింది పాపది. ఇక్కడ జడ్చర్ల. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక కొడుకు, బిడ్డ. బాబు ఊర్లో ఉంటాడు, గవర్నమెంట్ స్కూల్. అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్ ప్లస్ హాస్టల్. అచ్చా అట్లా. మీ భార్య కూడా వ్యవసాయ కూలి? ఇద్దరు వ్యవసాయ కూలీ, వ్యవసాయ పనులు చేసుకొని, వ్యవసాయ కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి మీకు ఏం సహాయ సహకారాలు ఇంతవరకు రాలేదు? ఏం లేదు. ఇంతవరకు కూడా ఏం రాలేదు. మొదటి నుంచి 6,000 అంతే. ఫస్ట్ 6,000 పడ్డాయి. అచ్చా. ఎవరికి పడ్డది? మీ భార్యకు పడ్డది. 6,000 ఇచ్చిందా? ఒక్కసారి 6,000 ఇచ్చిందా? 12,000 అన్నారు. 12,000 6 నెలలకు దాటిపోయింది. ఒక్కరికి, మీ ఇద్దరిట్లో ఒకరికి పడ్డది. 6,000 పడ్డాయి ఒక్కసారి వచ్చినాయి. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు ఏం సహాయం లేదు. బ్యాంక్ అకౌంట్ ఉందా? గ్యాస్ సిలిండర్ ఉందా? ప్రభుత్వమే. నేను వచ్చినా అనుకున్నాను, ప్రభుత్వమే వచ్చింది దగ్గరికి. నీకు ఏం కావాలని అంటే ఏం అడుగుతావు? ఏం కావాలంటే ఇంకా భూమి ఇస్తే దాన్ని చేసుకొని బతుకుతాం. భూమి జీవనోపాధి కాబట్టి, భూమి వ్యవసాయ కూలి కాబట్టి భూమి కావాలని ఇస్తే ఇంత చేసుకొని బతుకుతాం దాంతో. ఓకే.
మీ పేరేనా? ఎం రాఘవేందర్. మీరు వ్యవసాయ పొలం ఏం లేదా? ఏం లేదు. మరి ఎట్లా ఉపాధి? కూలి పని చేసుకోవాలి. వ్యవసాయ కూలి తోటే చేస్తున్నావు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ సొంతంగా వెహికల్స్ ఏం లేవు. ఏం లేవు. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు వెహికల్ నడిపి పని చేసినావు, వలస పోయి మళ్ళీ యథాస్థితికి వచ్చినావు, మళ్ళీ విలేజ్కి వచ్చినావు. ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉపయోగపడట్లేదు, స్కిల్స్ అనేటువంటి ఉపయోగపడట్లేదు. ఏం మళ్ళీ ఇంకా వ్యవసాయ పనులు చేయడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు పల్లెటూరులో. ప్రభుత్వ పరంగా నీకేం సాయం వచ్చింది? ఎటువంటి సాయం రాలేదు ఇంతవరకు అయితే. సహాయ సహకారాలు ఏం అందలేదు. అందులోనూ మా భార్య కూడా హ్యాండిక్యాప్డ్. హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు పోలియో. ఓకే ఓకే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారమ్మా? 4,000 రూపాయలు. పిహెచ్ పింఛన్ ఇస్తున్నారు 4,000. మరి పిల్లలంతా గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూలే. మీకు ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కదా, దానివల్ల లాభం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఏం లేదు. పిహెచ్ ఉన్నా. నువ్వు ఎంతవరకు చదువునమ్మా? టీటీసీ చేస్తే నువ్వు పిహెచ్ రావాలి కదా, జాబ్ రావాలి, టీచర్ జాబ్ రావాలి. అసలు మొన్న 2024లో డిఎస్సి పడినప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఆర్థోపెడిక్ రిజర్వేషన్లో ఒక పోస్ట్ కూడా లేదు, పెట్టలేరు. రిజర్వేషన్ పెట్టలేరు. జనరల్గానే ఇచ్చిండ్రా మొత్తం? ఎస్సీ మహిళా కేటగిరీ ఉందా? ఇంటర్ క్యాస్ట్. ఆప్షన్స్ గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఏవి రావట్లేదు. ఎస్సీ కమ్యూనిటీకి సాయం చేసేటప్పుడు 3 ఎకరాల భూ పంపిణీ కూడా రాలేదు. ఎస్సీ వాళ్ళు సంక్షేమ సంఘం నుంచి కూడా ఏం సాయం చేయట్లేదు. ఏం లేదు. ఓకే ఓకే. ఎంతమంది మొత్తం పిల్లలు? 3 ఆడపిల్లలు, 1 కొడుకు. మీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదమ్మా, అంటే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోండి కాబట్టి మీకు తల్లిదండ్రుల నుంచి ఏమైనా సమస్యలు ఎదురైనవి? మాకేం సమస్యలు ఎదురు కాలేదు, కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరన్నమాట. వాళ్ళు మిమ్మల్ని పలకరియడం, మీకు ఫోన్ చేయడం కానీ మీతో మాట్లాడడం ఏం చేస్తలేరు. మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులతోనే మేమే ఉన్నాం, బాగానే ఉంది. ఆమెనేమి టార్చర్ పెట్టడం కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు మీరు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ వాళ్ళు అంగీకరించారు, మీ ఫ్యామిలీ వాళ్ళు అంగీకరించలేదు. అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేసిండ్రా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు? ఎటువంటి సాయం చేయలేదు. ఎన్నేళ్ళు లేదు మీకు పెళ్ళి? మా 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్ అవుతుంది. ఎవరేమో రెస్పాండ్ గారు, చెయ్యరు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది కదా. నిర్లక్ష్యం అనేది ఇప్పుడు ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ఎవరిని నీకు పింఛన్ చిన్న ఇంకట పొలం ఎంత ఉంది నీకు? ఎకరా పొలం ఉంది. ఎంతమంది పిల్లలు? 4. సొంత ఇల్లు లేదు, ఇప్పుడు కిరాయి ఉన్నాయి, షట్టర్లో ఉన్నావు. సొంత ఇల్లు రాలేదా గవర్నమెంట్? ఇవ్వలేదు. ఎందుకు? కారణం ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఇప్పుడు మీరు భార్య భర్త ఇద్దరు కూలి, వ్యవసాయ కూలి. నీ పేరు ఏం పేరు? నా పేరు రాముడు. రాముడు. పొలం ఎంత ఉంది? పొలం 2 ఎకరాలు అంటే మన పెరిగినే ఉంది అది. ఓకే. నీ పేరు వీధికి ఇంకా పట్ట కాలేదు. ఇద్దరికి. ఇప్పుడు రైతు బంధు మీ డాడీ ఇప్పుడు పొలానికి వచ్చే పైసలు నీకు పంచిస్తాడా? ఇద్దరు కన్నదమ్ములు? ఆయన ఒకటే తీసుకుంటున్నాడా? లోన్లు ఏమన్నా తీసుకుంటున్నాడా? దాని మీద మీకు లోన్లో కూడా భాగం లేదు? లోన్ ఇస్తారు, అది కూడా మాఫీ కాలేదు. లోన్ అమౌంట్ ఇచ్చిందా నీకు? నాకు నేను కూడా తీసుకోలేదు. మా డాడీకి ప్రాబ్లం ఉంది, మీ నాయన దగ్గరనే ఉంది లోన్ కూడా. అంటే భూమికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం నీకేమీ అందుబాటులో లేదు, ఏం రాలేదు ఇంతవరకు. మరి ఇప్పుడు వ్యవసాయ కూలీగా చేస్తున్నావు. 3 ఆడపిల్లలు, 1 కొడుకు. కొడుకు 10th అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు. మీకు ఇంటి బిల్లు రాలేదు గవర్నమెంట్ పక్క ఇల్లు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు మీకు చాలా గ్రామాల్లో నీటి వసతులు ఒకే పంటకు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ భూమి లేని వారు ఇతర ప్రాంతాలకు వలసపోవడం అనేటువంటిది జరుగుతుంది. భూములు లేని పేదలు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. అత్యంత పేదరికం చాలా తక్కువగా ఉంది, కానీ పేదలుగా 30% మంది జీవిస్తున్నారు. ప్రతి గ్రామంలో 30% మంది 1 ఎకరం లోపు భూమి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. 50% మందికి 5 ఎకరాల లోపు భూమి అనేటువంటిది ప్రతి గ్రామం లోపల ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం లోపల రైతులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, రైతుకు సంబంధించినటువంటి మరి ఇతర సమస్యల గురించి ఈ వీడియోలో రైతుల యొక్క నోటి మాట ద్వారా మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం.
నా పరిశీలనలో ముఖ్యంగా గ్రామము అంటే వ్యవసాయము, వ్యవసాయం అంటే గ్రామంగా మాత్రమే ఉంది తప్ప మరో అభివృద్ధి లేదు. వెంకటస్వామి నాయుడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒక కొడుకు ఒక అమ్మాయి. కొడుకు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ జాబ్, బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సర్చింగ్. నెలకి ఎంత వస్తుంది ఆదాయం? 60,000 వస్తుంది. ఓకే. ఎక్కడ? హైదరాబాద్. భూమి ఎంత ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. అన్నదమ్ములు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరికి చెరి 5 ఎకరాలు ఉందా? వ్యవసాయం ఎట్లా సొంతంగా చేస్తుంటే చేపిస్తున్నారు? ట్రాక్టర్లు సొంతంగా కిరాయి పెట్టేసి మీరు వ్యవసాయం సొంతంగా చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సాయం వచ్చిందా? అంటే ఇండ్ల విషయంలో కానీ? ఇల్లు రాలేదు. ఎలాంటి సాయం వచ్చింది? ఎలాంటి సాయం ఒకటి ఏది వచ్చిందంటే మనకు వ్యవసాయ భూమి మీద మీకు ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి ఎంత వస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు. అంత ఖర్చులు పోను? అంత ఖర్చులు కాదు, ఖర్చులతోటి అంటే 50,000 వస్తుంది ఖర్చులు వచ్చి. ఓ పారి ఇంకా 1,00,000 రూపాయలు మీన పడుతుంది. అవునులే. రైతుగా మీరు అంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉండి ఈ ఫీల్డ్ మంచిగా లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? ఇంకా మనం బాధపడితే మీ పేరు ఏం పేరండి? నా పేరు రామయ్య. రామయ్య. ఏం చదువుతున్నారు? నా డిగ్రీ కంప్లీట్. మీ ఫాదరు వారసత్వంగా వచ్చినటువంటి భూమిని చేసుకొని బతుకుతున్నాడు? అవును. మీ కులం ఏది? కుమ్మరి కులం. కుమ్మరి కులం. కులానికి సంబంధించిన రిజర్వేషన్ మీకు ఏమైనా ఉపయోగపడిందా? ఏం లేదు. ఇంతవరకు మీ చదువులో, ఉద్యోగానికి కానీ, చదువు విషయంలో కానీ దేనికి ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందినాయి? ఏమేమి ప్రభుత్వం మీకు సాయం చేసింది? ఇందిరమ్మ ఇల్లు ఒకటి వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు. కేవలం ఇందిరమ్మ గృహం ప్రభుత్వం నుండి సాయం పొందడం తప్ప ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఎలాంటి ఇతర బ్యాంకు లోన్లు కానీ పొందని కుటుంబం గురించి ఇప్పుడు చూద్దాము. ఈ వీడియోలో వారి ఇందిరమ్మ ఇల్లు, వాటి నిర్మాణం గురించి కూడా పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది. వారి తండ్రిని అడిగి వారి యొక్క సమస్యలను ఇప్పుడు తెలుసుకుందాము. వ్యవసాయం చేసుకొని నీవు మీ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న? వ్యవసాయం చేసుకొని బతుకు కూలి తిండికి ఏమి ఇబ్బంది లేదు? ఎకరన్నర ఉంది కదా, పావు దగ్గర 2 ఎకరాలు. ఇంత వరి అంటే ఇంత మినుములు అవి బియ్యం అంటే కూరగాయలకు కానీ మీ వృత్తిని ఇట్లా కూలి అది ఇది పనులు చేసుకొని బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ముస్లిం జనాభా కలిగినటువంటి గ్రామాల్లో ముస్లింలు వ్యవసాయేతర పనులు చేస్తూ చిరు వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం గడిస్తున్నారు. 50% పైగా ముస్లిం జనాభా కేవలం 1 ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి 50% మందికి అసలు వ్యవసాయ భూమి లేని కుటుంబాలుగా వారు చిరు వ్యాపారులుగా గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. మరి ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, వారు అనుభవిస్తున్నటువంటి మరి జీవిత సమస్యలు, వారి ఎలాంటి స్థితిలో గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారనేటువంటి అంశాలను మరి వారి నోటి ద్వారా వారి కుటుంబానికి ఉండేటువంటి సమస్యలు, వాళ్ళు వ్యవసాయ కుటుంబమా వ్యవసాయేతర కుటుంబమా తెలుసుకుందాం. నిరంజన్. వృత్తి ఏంది? కార్పెంటర్ సార్. కార్పెంటర్ చేస్తున్నారు. ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి వస్తుంది సార్ 9,000. జీవనోపాధికి సరిపోతుంది? మీ పిల్లలు చదివించుకోవడానికి కానీ, మీ ఫ్యామిలీ గడపడానికి సరిపోతుంది? అయితే వయసు అయిపోయింది సార్ వాళ్ళకి. ఇప్పుడు ఏమంటే మ్యారేజ్ టైం ఉంది వాళ్ళకు. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. గవర్నమెంట్ నుంచి వాళ్ళకు షాదీ ముబారక్ రాలేదు? ఏం లేదు, సాయం రాలేదు. ఏం సాయం రాలేదు. ఓకే. ఇంకోటి పిల్లలు ఏమంటే చదువుకున్నారు కానీ ఏమంటే వాళ్ళకు ఉపాధి అనేది లేదు సార్. అట్లా ఉర్దూ చదివిండు, తెలుగు చిన్న ఆయన తెలుగు చదివిండు 2nd ఇయర్ వరకు. వాళ్ళకేమో ఉపాధి ఏం లేదు, లేక ఇంకా పంపించే షాప్ చేసుకుంటూ ఉన్నాం సార్. ఓకే. మీరు అంటే ఇప్పుడు మతానికి సంబంధించినటువంటి వివాహాలే చేసుకుంది కదా? సేమ్ సార్, సేమ్ మతం ముస్లిం మతానికి సంబంధించినటువంటి వివాహమే చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు కూడా మతానికి సంబంధించినటువంటి వాళ్ళని చేస్తారా? మతానికి సంబంధించిన ఆల్రెడీ పూల్ పనులు అయిపోయినాయి సార్ మా పిల్లానికి. ఓకే. ఎండాకాలం మ్యారేజ్ ఉంది. ఓకే. అట్లా ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఈ గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు? బాగుంది, విలేజ్ మాకుంటే కూడా ఏమి ఇబ్బందులు లేవు సార్.
నీళ్ళేమో రోడ్ల పోటీ అట్లా ఇచ్చి పెడతారు. కరెంట్ విద్యుత్ కరెంట్ ఉండదు, సమాలు లేవు. ఒకటి సమాలు పోయాగో బెండ్ అయిపోయినాయి, అవి చెప్తే కూడా ఇంటలేరు ఎవరు. అది ఇంకా రోడ్లు ఏమో సరిగా లేవు, ఎక్కడ నీళ్ళు అక్కడే గలీజు ఉండయి. ఏం లేదు సార్, డెవలప్మెంట్ లేదు, అనేది ఏం లేదు. మళ్ళీ సర్పంచ్ అడిగితే ఏమంటాడు? సర్పంచ్ సభలు ఏమంటారు, నిధులు లేవంటారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అడిగినాం, ఇప్పుడు ఉన్నారు మినిస్టర్ కాదు సార్, ఎంపీటీసీ వాళ్ళు, ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీ, వాళ్ళకైతే నిధులు లేవు మాతో. వాళ్ళు ఏం చేస్తలేరు, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్లు పెడితే వాళ్ళకి పోయి అడగనీకి వస్తుంది మాకు. అవునవును, ఊళ్ళో సర్పంచ్ లేకుంటే వాళ్ళు ఏమంటారు, సెక్రటరీ మాతో నిధులు లేవు, ఏం లేవు, ఏం చేస్తాం. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు దేని మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు సార్? ఎక్కువ వర్క్లే చేసుకున్నాం, పని ఏదో చిరు వ్యాపారమే, వ్యవసాయ భూములు ఎవరికి లేవు, ఎక్కువ శాతం అంతా లేవు. 52 ముగ్గురికి ఉండవు, నువ్వు 200 మందికి 52 ముగ్గురికి ఉంటుంది. అంటే 180 మందికి వ్యవసాయ భూములు లేవు. చిరు వ్యాపారాలు వ్యాపారం చేసుకోవాలి, చిరు వ్యాపారం చేస్తే చదువుకొని ఉద్యోగాలు చేసుకోవడానికి. ఉద్యోగాలు లేవు కదా సార్. అవును, జాబ్స్ ఆ పని ఈ పని చేసుకుంటారు. గవర్నమెంట్ జాబ్స్ లేవు, ఏం లేవు, ప్రైవేట్ జాబ్స్, చిరు వ్యాపారాలు చేసుకొని జీవనం అనేది సాగిస్తున్నారు. మీకేమన్నా అట్లా అంటే ఇప్పుడు బయట ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ కానీ తర్వాత అట్లా పిలిచి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అట్లా ఏమన్నా ఉన్నాయి? అట్లా ఎవరు అట్లా ఏమి చూడలేదు, అంటే అందరు కలిసిమెలిసే ఉంటారు. ఊళ్ళో అలాంటివి సమస్యలు ఏమి లేవు. అన్ని ఫంక్షన్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? అవును, సొసైటీలో అందరు కలిసిమెలిసే ఉన్నారు. అవునులే, అవును. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ముఖ్య సమస్యలు ఏంది? ఇదే సార్, కరెంట్ సరిగా లేదు. ఇంకోటి నీళ్లు వస్తున్నాయి కానీ నీళ్ళు రోడ్ల పోటీ ఇచ్చి పెట్టున్నాయి, నల్లాలు మొత్తం గలీజ్ అవుతున్నాయి, లీకులు అవుతున్నాయి. ఇంకోటి విద్యుత్ కరెంట్ లేదు. ఓకే, ఇంకా ఈ ఊరికి ఇంకా డెవలప్ చేయాలంటే ఏమేమి సార్? నా పేరు విజయమోహన్ ఆచార్య సార్. విజయమోహన్ ఆచార్య సార్, వృత్తి సార్ ఏం పనులు చేస్తారు? నేను ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి కరస్పాండెంట్గా 30 years పనిచేసిన. వ్యవసాయ భూమి ఎంత ఉంది సార్? వ్యవసాయ భూమి నిల్లు మా శ్రీశైలం నీటి మునుగల మొత్తం కోల్పోయి గవర్నమెంట్ ఇచ్చిన పునరావాసం ద్వారా ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు కులాలకు సంబంధించినటువంటి వివాహాలు చేసుకోండి సార్? మేము కులాల ప్రకారం పోయినాం, కులాల ఆచారం పాటిస్తున్నారు. ఇప్పుడు కులం ఒకటి మార్గం ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్ళిపోయినాం. అందులో మీరు వలస పోయి చదువుకొని ఉద్యోగాలు చేసి జీవనం గడిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జెడ్పోలో గ్రామాభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఏమేమి చేస్తే డెవలప్మెంట్ అనేది అవుతుంది? ఏమేమంటే సార్, ఇది 30 ఏళ్ళ నుంచి ఒక్కరే అధికారాలు చేసిండ్రు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. ఉన్న రోడ్లను కూడా బాగు చేయలేకపోయింది. ఇప్పుడు ఈ ఇల్లు ఈ ముందర ఒక రోడ్డు వెనుకో రోడ్డు అని మొట్టమొదలు ఉన్న హామీలు, కానీ అవి ఎందుకు ఆగిపోయినామో మనకు అర్థం లేదు. కబ్జా అయినాయా, ఎవరికైనా చేతిలోకి పోయినాయా, లేకుంటే ఊకున్నాయా కూడా అర్థమవుతలేదు. రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇప్పుడు ఆ చిమ్మ చీకట్లో బతుకుతున్నారు. మా బ్యాక్ సైడ్ అక్కడ కూడా రోడ్డు ఉండాలి, వాళ్ళకు కూడా ఆధారం ఉండాలి అని చిమ్మ చీకట్లో బతుకుతున్నారు. ఎక్కడ వేసిన నీళ్ళు పందులు వల్లాడుతున్నాయట వాళ్ళ ఇండ్ల ముందర. ఒకటి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద చక్కగా ఉంది, మిగతా ఎక్కడ చూసుకో పందులు. కృష్ణారెడ్డి, మీ వృత్తి ఏంది? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 10 ఎకరాల లోపల ఉంది. 10 ఎకరాలు వ్యవసాయం అంటే వారసత్వంగా వచ్చింది తండ్రి నుంచి. ఓకే, ఎంతమంది పిల్లలు? 2. మీరు పిల్లల్ని చదివించిన గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్నే చదివించాను. వివాహం కులానికి సంబంధించిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ప్రభుత్వం ప్రతి గ్రామంలో 7 ఎకరాల లోపు ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వీరికి ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుంది, కానీ ఇతర వస్తువులు పంపిణీ జరగటం లేదు. ప్రతి గ్రామంలో రైతు వేదికలు, శ్మశాన వాటికలు, సీసీ రోడ్స్, కరెంటు, త్రాగునీరు సరఫరా అనేటువంటిది ఉంది. ఏ గ్రామంలో అయినా రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ భవనాలు కనిపిస్తున్నాయి, కానీ ఏ గ్రామంలో కూడా హాస్పిటల్స్, బ్యాంక్, పోలీస్ స్టేషన్స్, పార్క్,
పరిశ్రమలు అనేటువంటివి నిర్మాణం అనేటువంటివి జరగలేదు. ప్రతి గ్రామంలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్, బ్యాంక్ అనేటువంటివి అసలే లేవు. ఏ గ్రామంలో పరిశీలించినా కానీ వీటి యొక్క ఉనికి అనేటువంటిది కనిపించదు. గ్రామంలో భూమి లేని వారు ఇప్పటికీ ఉన్నారు. దాదాపు ప్రతి గ్రామంలో 30% మంది వీరు భూమి లేకుండా నివాసం ఉంటున్నారు. వీరే ఇతర పట్టణాలకు వలసపోయేటువంటి కార్మికులుగా, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. గ్రామంలో రైతులు చాలా సమస్యలు అనుభవిస్తూ, ముఖ్యంగా ప్రభుత్వ సాయం లేనందున వారు తీవ్ర బాధ లోపల ఉన్నారు. వారికి కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు తప్ప మరి ఏ ఇతర సహాయం అనేటువంటి ప్రభుత్వము రైతులకు చేయట్లేదు. మార్కెట్ విషయంలో, క్రాప్ విషయంలో, సాగునీరు అందించేటువంటి విషయంలో ప్రభుత్వం అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి విషయం మనకు తెలిసింది. ఏ గ్రామంలో కూడా సాగునీరు అనేటువంటిది 2 పంటలకు ఇవ్వడం అనేటువంటిది లేదు. కేవలం ఒకే పంటకు మాత్రమే సాగునీరు అనేటువంటిది ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ 2వ పంటకు సాగునీరు అనేటువంటిది అందుబాటులో లేదు. చదువుకున్న వారు ఉద్యోగాల వేటకై ప్రతి గ్రామంలో పట్టణాల మీద ఆధారపడి జీవించడం, పట్టణాల్లో ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ వలసపోవడం అనేటువంటిది దాదాపు ప్రతి గ్రామంలో 10% అనేటువంటిది ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుకు సంబంధించినటువంటి సమస్యలు, గ్రామంలో గ్రామీణాభివృద్ధి గురించి మరొకరితో వారి నోటి ద్వారా వారి సమస్యలు తెలుసుకుందాం. పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళు డిగ్రీ చదువుతున్నా. అంటే గవర్నమెంటేనా? గవర్నమెంట్ చదివిండ్రు, ఇప్పుడు ప్రైవేట్ చదువుతున్నారు. ఓకే. పొలం ఎంత ఉంది? పొలం 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏం పంటలు వేసాను? ఉల్లి వేసినాం, మొక్కజొన్న వేసినాం. ఉల్లి మాత్రం పెద్ద లాస్. ఈ సంవత్సరం ఉల్లికి లాస్ వచ్చేది. ఉల్లి మొత్తం లాస్ అంటే ఎట్లా? దేనివల్ల? ఈ మార్కెట్ రేట్ లేకపోవడం వల్ల, లేకపోతే దానికి తెగులు రావడం వల్ల? తెగులు గడ్డలు బాగానే ఉన్నాయి, కాకపోతే కొంత జోములు అట్టిపోయినాయి. కొంత గవర్నమెంట్ రేట్ లేక పీకిన దానికి సరైన కూడా సరిపోగా గొర్రెలకు కూడా ఇస్తే గొర్రెల వాళ్ళు కూడా ఉత్తగా కూడా తీసుకోపోతలేరు. అది ఖర్చులు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఓన్లీ అది అట్లా పీకి గెట్లకు పోయినాక ఈ 10-20 మళ్ళీ ఓన్లీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మాకు ఇవ్వకుండా సరే ఉత్తరం మేపుకొని అంటే కూడా మేపుకుంటలేరు. చిన్న ఫోటో దింపేసిండ్రు, దింపి పైకి తీసుకుపోయిండ్రు. మొక్కలు ఓకేనా? పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తుంది. మొక్కలు వర్షం వలన కొంత దెబ్బతిన్నాయి. ఎక్కువ భారీ వర్షాల వల్ల అవి కూడా దెబ్బలు దెబ్బతిన్నాయి. అన్నం మంచిగా జొంబాటనివి ఎకరా 20 క్వింటాలు అట్లా వస్తున్నాయి. అంటే మొత్తానికి ఈ ఊర్లో ఈ సంవత్సరం అనేటువంటిది వ్యవసాయం నష్టపోయింది. వర్షాల వల్ల, తర్వాత మార్కెటింగ్ లేకపోవడం వల్ల నష్టపోయింది. రెండింటి వల్ల నష్టపోయింది. మరి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా డిమాండ్ చేసినారు, మాకు ఈ సంవత్సరం నష్టం జరిగింది వ్యవసాయంలో, మాకు నష్టపరిహారం అనేటువంటి ఇన్సూరెన్స్ చేసుకోయింది? అంత పైరు ఇన్సూరెన్స్ అనేది ఎవరు చేయలేదు. ఇన్సూరెన్స్ చేసేవారు చేయరు. ఇన్సూరెన్స్ చేయనందుకు నష్టపరిహారాన్ని గవర్నమెంట్ కట్టియాలని చెప్పేసి మీరు. ఇప్పుడు బోర్లు ఉన్నాయి కానీ జూరాల నీళ్ళు వస్తేనే మనకు బోర్లు పికప్ అవుతాయి. ఆ జూరాల నీళ్ళు రానప్పుడు ఈ కడబాటర్ కాబట్టి జూరాల ఒక్క కారుకు వస్తుంది కదా వాటర్. ఈ లాస్ట్కి ఒక్క కారు కూడా రాదు. వర్షాకాలం అక్కడ చిన్న బైక్ అంటే ఇక్కడ కొంచెం మనకు అందుబాటులో నీళ్ళు రావు. అంటే చివరి ఆయకట్టు కాబట్టి నీళ్ళు అందట్లేదు. ఒక్క పంట కూడా నీళ్ళు సరిగా రావట్లేదు. ప్రతి గ్రామంలో గ్రామీణ ఉపాధి కార్మికులుగా గ్రామంలో దాదాపు 80% జనాభా పనిచేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులుగా హరిజనులు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కులాల వారు ప్రతి గ్రామంలో పనిచేస్తున్నారు. ఎక్కువగా భూమి కలిగినటువంటి కులాలు రెడ్డి, ఎల్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు. వీరి తర్వాత యాదవ, గౌడ్స్, ముదిరాజు, వాల్మీకి, వైశ్య కులాలుగా ఉన్నారు. అయితే ఏ గ్రామాన్ని పరిశీలించినా, ఎక్కడికి వెళ్ళినా చాలా సమస్యలు అనేటువంటివి గ్రామంలో కనిపించడం అనేటువంటిది జరిగింది. ఎక్కడ కూడా పరిశుభ్రత అనేటువంటిది లేదు. పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు సరఫరా లేదు. కమ్యూనిటీ హాల్స్ అనేటువంటివి అసలు కనిపించినటువంటి మాట వాస్తవంగా చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో విభిన్న జాతి, విభిన్న కులాలు, మరి వివిధ మతాలు అందరూ కలిసిమెలిసి ఒక గ్రామంగా నివసిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే కులాల పరంగా
కుల సంఘాలు ఉన్న కుల సంఘాల యొక్క భవనాలు నిర్మించలేదు. కమ్యూనిటీ హాల్స్ అనేటువంటివి అసలు లేవు. ఏ కాలనీకి సంబంధించిన పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సీసీ రోడ్ల యొక్క నిర్మాణము గ్రామాల్లో కనిపించలేదు. డ్రైనేజీ వసతులు ఎక్కడ కూడా లేవు. చాలా తక్కువ డ్రైనేజ్ వసతులు అనేటువంటివి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాల కోసమై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం బాలింతలు మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలను పరిశీలించడం కోసం మాత్రమే ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. కానీ ఇతరత్ర వైద్య సదుపాయాలకై ఇతరత్ర రోగాలను నయం చేసేటువంటి మరి మేలైన నాణ్యమైన డాక్టర్స్ అనేటువంటిది అందుబాటులో గ్రామీణ ప్రాంతంలో లేరు. వారికి ఎలాంటి హాస్పిటల్స్ అనేటువంటివి లేవు. కాబట్టి ఏ గ్రామంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్ యొక్క నిర్మాణం జరగలేదు. బ్యాంక్సు, పార్కు, లైబ్రరీ అనేటువంటివి అస్సలు లేవు. వారికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ అనేటువంటివి లేవు. ప్రతి గ్రామంలో దాదాపుగా 2000-3000 మంది మరి జీవిస్తున్నారు. వారికి ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల వారు కుల సంఘాలను ఏర్పాటు చేసుకొని తమ కులం ద్వారానే మరి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో జీవించడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వము ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వట్లేదు. వ్యవసాయ భూమి ఎక్కువగా కొన్ని కులాల వారికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది తక్కువ భూమి కలిగినటువంటి మరి వారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏ గ్రామంలో కూడా కనిపించని మాట వాస్తవము. గ్రామీణ అభివృద్ధి కుంటుపడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కుటీర పరిశ్రమలు లేకపోవడం. ఫలితంగానే దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం జనాభా వ్యవసాయ కూలీలుగా మాత్రమే జీవిస్తున్నారు తప్ప ఏ ఇతర నైపుణ్యానికి సంబంధించినటువంటి మరి వృత్తి పనులు వాళ్ళు చేయట్లేదు. మహిళా సంఘాలు ముఖ్యంగా లోన్ తీసుకొని కుటీర పరిశ్రమలు స్థాపించడం లేదు. నిరుద్యోగ యువత కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేటువంటిది అస్సలు లేదు. చదువుకునేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాన్ని విడిచి వలసలుగా పట్టణానికి పోయి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. గ్రామాల్లో కేవలం సీసీ రోడ్స్, కరెంటు, త్రాగునీరు సరఫరా ఉంది కానీ ఏ ఇతర అభివృద్ధి పనులు అనేటువంటివి ఏ గ్రామంలో కనిపించడం లేదు. అయితే నా పరిశీలన లోపల గ్రామ అభివృద్ధి కోసం సూచించేటువంటి కొన్ని నియమాలు ఏటివి అంటే ప్రతి గ్రామంలో శుద్ధమైనటువంటి త్రాగునీరు సరఫరా చేయడం అనేటువంటిది ముఖ్యం. అందరికీ సమాన వ్యవసాయ భూమి ఇవ్వడం, కుటీర పరిశ్రమలు అనేటువంటి ఏర్పాటు చేయడం, చిన్న పరిశ్రమలను ప్రభుత్వం నిర్మించడం, పార్క్స్, లైబ్రరీ, హాస్పిటల్స్ అనేటువంటి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో నెలకొల్పడం ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. బస్ షెల్టర్స్, పరిశుభ్రత, మరి బ్యాంక్స్ అనేటువంటివి ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి మరి నేను పరిశీలించినటువంటి అంశాల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజల యొక్క కోరిక కూడా ఇవే అంశాలు అన్నీ చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి గ్రామంలో ముఖ్యమైనటువంటి మరి త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది.